ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం ఆఖరి రోజుకైతే వచ్చేసామండి. ఆఖరి రోజున మనకి పోలి పాడ్యమి అయితే జరుపుకుంటాము. ఈ పోలి స్వర్గం రోజున మనం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, నీటిలో దీపాలు ఎలా వదలాలి, ఎన్ని ఒత్తులు వదలాలి, అసలు ఎప్పుడు వదలాలి, ఎవరు వదలాలి, ఈ రోజు మిస్ అయిన వాళ్ళు మరలా ఎప్పుడు చేసుకోవాలి అనే చాలామందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి. అయితే ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. మామూలుగా మనం పోలి స్వర్గం పూజ అనేది బావుల దగ్గర, చెరువుల దగ్గర, లేదా మన ఇంటి బోరింగ్ దగ్గర కానివ్వండి, మన దగ్గరలో కానీ నదుల దగ్గర అట్లయితే చేస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఉండే రోజుల్లో అలా వెళ్ళి చేయడానికి కుదరలేని వాళ్ళు మనం ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర కానివ్వండి, మన ఆరు బయట కానివ్వండి, లేదా పూజా మందిరంలో అయినా ఈ పూజను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా కార్తీక మాసం చేసిన వారు, చేయని వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలి స్వర్గం పూజ చేసుకుంటే, నీటిలో దీపాలు వదిలి పెడితే కార్తీక మాసం నెల రోజులు చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలి దీపాలను వదిలిపెట్టాలి. అయితే మనకి పోలి పాడ్యమి తిథి వచ్చి 2025 సంవత్సరం నవంబర్ 20వ తేదీ ఉదయం 10:16 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నము 12:45 వరకు అయితే పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం మనం పాడ్యమి తిథి అయితే పోలి స్వర్గం పూజ అయితే చేసుకుంటాం. కాబట్టి 2025 సంవత్సరం నవంబర్ 21వ తేదీన పోలి స్వర్గం పూజ అయితే చేసుకోవాలి. ఈ రోజే నీటిలో దీపాలు అనేది వదలాలండి. ఈరోజు నీటిలో దీపాలని వదలవలసిన శుభ సమయం వచ్చి ఉదయం 6:08 లోపు అయితే ఈ పూజ అయితే నిర్వహించుకొని నీటిలో దీపాలు అనేది వదలాలి. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఈ పోలి దీపాలను మనం ఇంటి దగ్గర తులసి కోట దగ్గరైనా వదిలిపెట్టవచ్చండి. ఒకవేళ తులసి కోట లేని వారు మీకు దగ్గరలో నది కానీ, చెరువు కానీ, కొలను కానీ ఉంటే అక్కడే స్నానం ఆచరించి ఈ పోలి దీపాలను నీటిలో వదిలించవచ్చు. ఒకవేళ మాకు అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు మన ఇంటి దగ్గర ఆరు బయట ఉంటుంది కదండి, ఈశాన్యంలో కానీ, తూర్పు దిశగానే కానీ మనం ఈ దీపాలు అయితే నీటిలో వదలవచ్చండి. ఒకవేళ అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు మన పూజా మందిరంలో అయినా మనం ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ఈ పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి అంతటిని శుభ్రం చేసుకొని తలస్నానం ఆచరించి ఈ దీపాలను అయితే నీటిలో వదలాలండి. ఎక్కడైతే పోలి దీపాలని వదలాలనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా పసుపు రాసుకొని, శుభ్రంగా కడిగి పసుపు రాసి బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు పైన పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలండి. ఈ పోలి పాడ్యమి రోజున మనం ఇంటి దగ్గర బయట పూజ చేసుకునే వాళ్ళు గణపతికి పూజ చేసుకోవాలి. ఇంకా కార్తీక దామోదరునికి పూజ చేసుకోవాలి. ఇక్కడ పసుపుతో గణపతిని చేసుకున్నాను, కార్తీక దామోదరుని కూడా చేసుకున్నామండి. చేసుకొని గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించి, వస్త్రాన్ని సమర్పించి, పూలు, దీపము, అగరబత్తులు సమర్పించి నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాలి. ఈ విధంగా గణపతి పూజ అయిపోయిన తర్వాత కార్తీక దామోదరుని కూడా పూజ చేసుకోవాలి. వీళ్ళిద్దరికీ పూజ చేసుకున్న తర్వాత మనం నీటిలో దీపాలను అయితే వదలాలండి. ఈ పూజని మనం చెరువుల దగ్గర, నదుల దగ్గర చేసుకునే వాళ్ళైనా ఈ విధంగానే మనం ముందుగా గణపతికి పూజ కూడా చేసుకొని నీటిలో దీపాలు అయితే వదలాలి. ఇలా గణపతికి పూజ చేసుకున్న తర్వాత మనం నీటిలో దీపాలు వదలడానికి అన్నిటిని ఏర్పాటైతే చేసుకోవాలండి. ఒక ఇత్తడి బేషన్ కానీ, లేదా ఒక స్టీల్ బేషన్ కానీ మనం దీపాలు వదలడానికి తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ రెండూ లేకపోయినా ఒక మంచిగా అంటే మనం వాడంది ప్లాస్టిక్ బేషన్ ఉంటుంది కదండి, అదైనా తీసుకొని ఈ దీపాలు అయితే వదలవచ్చు. ముందు రోజే మనం అరటి డప్పులు అయితే తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే ఈ పోలి పాడ్యమి రోజున మనం తెల్లవారుజామునే చుక్కలు ఉన్న సమయంలోనే పూజ అయితే చేసుకుంటాం. కాబట్టి ఆ టైంలో మనకి అరటి డప్పులు అనేది దొరకవండి. ఒకవేళ మందికి ముందు రోజే మనం ఇవన్నీ తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ మీకు అరటి డప్పులు దొరకపోతే వేటిలో దీపాలు వదలాలో కూడా నేను ఈ వీడియోలో తెలియజేశాను. అది కూడా మీకు చెప్తా అండి. తర్వాత నేను ఇక్కడైతే ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను. ఆ ఇత్తడి ప్లేట్కి చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. మనం దీన్నే గంగా నదిగాను భావించాలి. నీటిలో దీపాలు వదలాలండి.
మీ దగ్గర ఇత్తడిది లేకపోయినా స్టీల్ బేసిన్ లాని ప్లేట్ గాని ఉంటుంది కదండి, గుంతగా ఉండే ప్లేట్ అదైనా పెట్టుకొని మనం ఈ దీపాలు అయితే వదలవచ్చు. ఈ ముందుగా పసుపు కుంకుమ అనేది బొట్లు అనేది పెట్టుకున్న తర్వాత నీటిని అయితే పోసుకోవాలి. ఒకవేళ చెరువులో కొలంలో పూజ చేసే వాళ్ళైనా ముందుగా ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేయాలండి. ఆ వేసిన తర్వాత మనం నీటిలో దీపాలు అనేది వదలాలి. మనం ఇక్కడ కూడా అలాగే చేయాలండి. ఇలా బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత వాటిలో శుద్ధమైన నీరు అనేది పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకోవాలి. వేసుకొని పూలు అనేది వేసుకోవాలండి. ఇలా ముందుగానే మనం నెయ్యిలో కానివ్వండి, నువ్వుల నూనెలో కానివ్వండి దీపాలైతే ఒత్తులైతే నానబెట్టుకోవాలి. ఇలా చక్కగా మనం ప్లేట్ని అయితే అలంకరించుకోవాలి. ఈ రోజున నీటిలో ఎన్ని దీపాలు వదలాలని చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయండి. అంటే 30 ఒత్తులు వదలాలా, 31 వెలిగించి వదలాలా, లేదా 33, 35 అనేది చాలామందికి సందేహాలు అయితే ఉంది. మనం కొంతమంది 31 వదులుతారు, కొంతమంది 35, కొంతమంది 33 అయితే వదులుతారండి నీటిలో దీపాలు అనేది. మీ ఇష్టం, మీ ఇంటి ఆచార ప్రకారం మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని దీపాలు, పెద్దవాళ్ళు ఎన్ని దీపాలు అయితే వదలమంటే అన్ని దీపాలు అయితే వదలండి. 31 ఒత్తులు ఎందుకంటే నెల మొత్తం సంబంధించి 31 రోజులు కాబట్టి 31 ఒత్తులు అయితే వదులుతారు. 33 ఎందుకంటే నెల మొత్తానికి సంబంధించి 31, మిగిలిన 2 వచ్చి గణపతికని 33 ఒత్తులు అయితే వదులుతారండి. 35 ఎందుకంటే నెల మొత్తానికి సంబంధించి 31, మిగిలిన 2 గణపతికి, మిగిలిన 2 గంగాదేవికని మొత్తం 35 ఒత్తులు అయితే నీటినైతే వదులుతారండి. మీ ఇష్టం అండి. మీ ఇంట్లో ఆచారం ఎలా ఉందంటే దాని ప్రకారమే మీరు నీటిలో దీపాలు అయితే వదలండి. నేను ఇక్కడ 33 ఒత్తులతో అయితే దీపాలు అయితే వదులుతున్నాను. నేను 11 ఒత్తులు కలిపి మనం 33 ఒత్తులకి అయితే వదలవచ్చు. లేదా మీరు బేసి సంఖ్యలో 5 ఒత్తులు కానీ, 7 ఒత్తులు కానీ, 11 ఒత్తులు కానీ ఇలా అయితే పెట్టుకొని ఈ నీటిలో దీపాలు అయితే వదలవచ్చు. నేను ఇక్కడ అరటి డొప్పు అయితే తీసుకున్నాండి. దాంట్లో ఇలా ముందు రోజే నానబెట్టుకున్న మన పువ్వొత్తులు ఉంటాయి కదండి, ఆ ఒత్తులు అయితే పెట్టుకున్నాను. 33 ఒత్తులండి. అంటే 11 మొత్తం కలిపి 33 ఒత్తులు అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని మనం ఏకహారతో కానీ అగరబత్తితో కానీ ఈ దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఈ దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీపానికి అగరబత్తులు చూపించి తర్వాత తాంబూలం సమర్పించి, అంటే నైవేద్యంగా కొంతమంది వడపప్పు చలిమిడైతే పెడతారండి. ఒకవేళ మీ దగ్గర అది చేసుకోలేము అనుకునే వాళ్ళు ఇలా తాంబూలంగా పండ్లైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని తర్వాత చివరిగా కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఇదంతా చేసిన తర్వాత మనం నమస్కరించుకొని దీపానికి ఈ దీపాన్ని 2 చేతులతో పట్టుకొని మనం నీటిలో వదలాలండి. ఈ దీపాలని వెలిగించుకునేటప్పుడు మనం విఘ్నేశ్వరుని, కార్తీక దామోదరుని, గంగమ్మ తల్లిని, సకల దేవతలను తలుచుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత మనం ఇలా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ప్రసాదం నైవేద్యం సమర్పించి తర్వాత మనం ఈ దీపాలను అయితే నీటిలో వదలాలి. ఇంకా నక్షత్రాలకు, ఆ సకల దేవతలకు కర్పూర హారతి అనేది చూపించాలండి. ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున మన ఇంట్లోనే తేలికగా సులువుగా మన ఇంటి దగ్గరే ఈ పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఇలా నీటిలో దీపాలని వదిలిన తర్వాత ఇలా 3 సార్లు ముందుకి వనాలండి ఈ దీపాన్ని. ఒకవేళ మీ దగ్గర అరటిటొప్పలు దొరకపోతే మీరు నేను ఇక్కడ చూపించిన విధంగా కొబ్బరి చిప్పలో కానివ్వండి, తమలపాకుల్లో కానివ్వండి మనం ఈ దీపాలు అయితే వదలవచ్చు. ఇంకా ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదని చాలామందికి సందేహాలు అయితే ఉంటుందండి. ఈ రోజున మనం పోలీస్ వర్గం పూజ అయితే చేసుకున్నాం కాబట్టి ఈ రోజైతే నాన్ వెజ్ తినకూడదండి. ఇంకా ఈరోజు 365 దీపం వెలిగించవచ్చా అనే సందేహం అయితే ఉంది. ఈరోజు కూడా మనం ఈ పౌర్ణమి రోజు 365 దీపం వెలిగించిన వాళ్ళు ఈ రోజైతే వెలిగించవచ్చండి. ఇంకా ఈరోజు కుదిరిన వాళ్ళు మరలా ఎప్పుడు చేసుకోవాలి ఈ పూజ అంటే, ఈరోజు కుదిరిన వాళ్ళు మరలా నెక్స్ట్ ఇయర్ ఏనండి ఈ పాడ్యమి తిథి అనేది వచ్చేది. ఈ రోజే చేసుకోవాలండి, తర్వాత రోజు చేసుకోవడానికి వీల్లేదు, ఈ పాడ్యమి ఉండదు కాబట్టి. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ పోలీ పాడ్యమికి సంబంధించి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.